జై శ్రీరామ్. హాయ్. ఇది మీకు తెలుసా? ఈరోజు మన సమాజంలో ఉన్న ఒక ప్రత్యేకమైన జాతి గురించి మాట్లాడుకుందాం. అదే ఐస్ క్రీమ్ పిచ్చోళ్ళ జాతి. సాధారణంగా ఎవరికైనా ఐస్ క్రీమ్ ఎప్పుడు కావాలి? ఎండలు మండిపోతున్నప్పుడో, బాడీ చల్లబడ్డానికో తింటారు. కానీ మనలాంటి ఐస్ క్రీమ్ పిచ్చోళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ లిస్టులో ఫస్ట్ నేనే ఉంటా. మామూలుగా అయితే ఎవరికైనా ఐస్ క్రీమ్ తినడానికి ఒక రీజన్ కావాలి. కానీ నాకు ఐస్ క్రీమ్ తినడమే ఒక పెద్ద రీజన్. ఎండ వస్తే అబ్బో వేడిగా ఉంది ఐస్ క్రీమ్ కావాలి. వర్షం వస్తే వాతావరణం కూల్గా ఉంది, వేడి వేడి బజ్జీలు కాదు ఐస్ క్రీమే కావాలి. చలి పెడితే బయట ఆల్రెడీ చలిగా ఉంది కదా, లోపల కూడా ఇంకొంచెం చల్లగా ఐస్ క్రీమ్ కావాలి. చివరికి జలుబు చేసినా ఐస్ క్రీమ్ తింటే జలుబు తగ్గుతుందట అనే ఒక సొంత సైంటిఫిక్ థియరీ కనిపెట్టి మరీ ఐస్ క్రీమ్ తింటాం. ఇక ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అక్కడ భోజనాలు ఏం పెట్టారు, ఐటమ్స్ ఏమున్నాయి అనేది మాకు ముఖ్యం కాదు. లాస్ట్ లో ఐస్ క్రీమ్ కౌంటర్ ఎక్కడుంది, అసలు ఐస్ క్రీమ్ పెట్టారా లేదా, ఉంటే అక్కడ రష్ ఎంత ఉంది, ఇదే మా టార్గెట్. బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే రిటర్న్ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తినకపోతే ఆ ట్రిప్ కంప్లీట్ అవనట్టే. చాలా మంది ఐస్ క్రీమ్ తిందాం రా అని పిలిచి చేతిలో ఒక చిన్న చాకోబారు లేదా ఒక చిన్న కప్పు ఐస్ క్రీమో లేదా క్రీమ్ స్టోన్ లో ఒక చిన్న కప్పో ఇస్తారు. బాబోయ్, ఆ చిన్న కప్పుతో మా ఐస్ క్రీమ్ దాహం తీరుతుందా చెప్పండి? అది నాలుకకు తగిలి లోపలికి వెళ్లే లోపే కరిగిపోతుంది. అసలు తిన్నట్టే అనిపించదు. మా లాంటి ఐస్ క్రీమ్ పిచ్చోళ్ళకి మినిమం ఒక లీటర్ డబ్బా అయినా ఉండాల్సిందే. ఒక చేతిలో లీటర్ ఐస్ క్రీమ్ టబ్బు పట్టుకొని ఇంకో చేతిలో పెద్ద స్పూన్ పట్టుకొని మ్మ్, ఇలా తింటుంటే ఆ కిక్కే వేరప్పా. ఇదంతా తిని ఖాళీ అయ్యేదాకా గాని మన మనసుకు ప్రశాంతత దొరకదు. డైట్ అనుకునే వాళ్ళు క్యాలరీలు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. కానీ మాకు మాత్రం ఐస్ క్రీమ్ అనేది ఒక ఎమోషన్. ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ ముందు ఏ డైట్ అయినా దిగదుడిపే. చెప్పండి, మీలో కూడా నాలాంటి ఐస్ క్రీమ్ పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారు? జలుబు చేసిన ఐస్ క్రీమ్ తినే బ్యాచ్ మీదేనా? ఒకవేళ మీ ఇంట్లో కూడా లీటర్ల లీటర్ల ఐస్ క్రీమ్ ఖాళీ చేసే మహానుభావులు ఉంటే వాళ్లకు ఈ వీడియోని ట్యాగ్ చేయండి.